హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ వరల్డ్. ప్రతి ఒక్కరు కూడా ఈ థంబ్‌నెయిల్ చూసి వచ్చి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ అయితే బ్యాక్ డోర్ జాబ్స్ అనేది ఐటీలో జరుగుతూ ఉంటాయని మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఐటీ జాబ్స్ అనేది అస్సలు వాకిన్స్ పెట్టరు. డైరెక్ట్‌గా కెరీర్ పేజ్‌లో అప్లై చేయాలి లేదా రెఫర్ ద్వారా వెళ్ళాలి. ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళాలి. చాలా కష్టం ఐటీ జాబ్ అనేది. బట్ ఇప్పుడు నేను రివీల్ చేసే జాబ్స్ అన్నీ కూడా నాన్ ఐటీ. అది కూడా మ్యాపింగ్ రోల్. గైస్ యాక్చువల్లీ 2 మెంబర్స్ అయితే బ్యాక్ డోర్ నుంచి వెళ్తున్నారు. అది కూడా నాన్ ఐటీ జాబ్ మ్యాపింగ్ రోల్. నేను రీసెంట్‌గా వెళ్ళినప్పుడు వాకిన్‌లో వెళ్ళినప్పుడు నాకక్కడ పరిచయం అయ్యారు. వాళ్ళని క్లియర్‌గా కనుక్కున్నాను. సో, వాళ్ళంతా కూడా పే చేస్తున్నారంట. ఎందుకంటే ఒకరు 70,000 ఇంకొకరు 50,000 అయితే పే చేస్తున్నారంట. అంటే అమౌంట్ అనేది ముందుగానే పే చేయరంట. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత జాయినింగ్ డేట్ అప్పుడైతే పే చేస్తారంట. గైస్ నేనైతే వాళ్ళని పర్సనల్‌గా పిలిచి అంటే ఇంటర్వ్యూ టైమ్ కాకుండా బిఫోర్ 10 మినిట్స్ అయితే పక్కకు పిలిచి వాళ్ళకైతే చెప్పాను. బ్రో ఇది బ్యాక్ డోర్ అనేది మంచిది కాదు. యాక్చువల్లీ మ్యాపింగ్ రోల్ అనేది తక్కువ సాలరీ ఉంటుంది. మీరు చూస్తే ఇంత అమౌంట్ పే చేస్తున్నారు మంచిది కాదు. ఒకసారి ఆలోచించండి అని చెప్పాను. బట్ వాళ్ళు మాత్రం వినలేదు. ఇంక నా ముందే ఎగ్జామ్ గూడా రాశారు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చాను. కాల్ గూడా చేశాను. ఇంకా ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయిపోయారంట. అంటే బ్యాక్ డోర్ అంటే ఇంక అంతా గూడా అయిపోతుంది. బట్ నేనైతే మంచిది కాదని చెప్పాను. ఎందుకంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత అమౌంట్ కడతారు. కొన్ని రోజుల తర్వాత ఎగ్జాంపుల్ ఎలా అంటే 2-3 మంత్స్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పి మిమ్మల్ని తీసేస్తారు. ఎందుకంటే మీ ప్లేస్‌లోకి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకోవడానికి అలా చేస్తారు. మీరు మంచిగా వర్క్ చేస్తున్నా గూడా మీదే ఫాల్ట్ వచ్చేలాగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే బ్యాక్ డోర్ అనేది అలా జరుగుతున్నాయి. సో, నేనైతే ఆయనకి పర్సనల్‌గా పిలిచి మరి చెప్పాను. ఆయన వినలేదు. మళ్ళీ ఏమవుతుందనేది చూడాలి. ఇంకొకటి ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేయొచ్చు కంపెనీ పేరు చెప్పు బ్రో అని. సో, యాక్చువల్లీ నేనైతే కంపెనీ పేరు చెప్పదలుచుకోలేదు. కానీ మీకొక హింట్ ఇస్తాను ఫ్రెండ్స్. దాంట్లో ఒక కంపెనీ ఉంది. అది మీరు గెస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిక్స్, విప్రో, టెక్ మహీంద్రా, లాస్ట్ వన్ ఈస్ కాగ్నిజెంట్. ఈ 4 కంపెనీస్‌లో నేను చెప్పినది జరిగింది. రీసెంట్‌గా జరిగింది. రీసెంట్‌గా వాకిన్‌కి వెళ్ళినప్పుడు జరిగింది. టోటల్ 10 డేస్ కూడా అవ్వలేదు. బట్ మీరే గెస్ చేయండి. గైస్ నేను ఈ వీడియో చేయడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. అదేమిటంటే నేనున్న హాస్టల్‌లో ఒకాయనకి జరిగిందనమాట. ఆయన ఐటీకే ట్రై చేశాడు. బ్యాక్ డోర్ నుంచి అయితే ట్రై చేశాడంట అనమాట. టోటల్ 3,00,000 అయితే కట్టాడు. సో, ఆయనకి టోటల్ 2 ½ మంత్స్ అయితే తిప్పించుకున్నారు. అమౌంట్ గూడా రిటర్న్ రాలేదు. ఆయనకి జాబ్ గూడా ఇప్పించలేదు. ఇప్పుడు గూడా పట్టించుకోలేదు. సో, ఆయనైతే ఇప్పుడు ప్రెజెంట్ లేడు ఇక్కడ నా హాస్టల్‌లో. ఒకవేళ ఉండుంటే అప్డేట్ అంతా గూడా మీకు తెలిసి మీకు చెప్పేవాడిని. ఇప్పుడైతే టోటల్ 3 మంత్స్ దాకా వెయిట్ చేశాడంట. వాళ్ళైతే పట్టించుకోలేదనమాట. సో, అలా ఉంటాయి ఫ్రెండ్స్ జాబ్ అనేది. సో గైస్ మీకు మళ్ళీ చెప్తున్నాను బ్యాక్ డోర్ నుంచి వెళ్ళకండి. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ లేదని 3 మంత్స్ తర్వాత తీసేస్తారు. అదే ప్లేస్‌లోకి వేరే వాళ్ళని తీసుకుంటారు. ఆయననే ఒక 3 మంత్స్. అదే ప్లేస్‌లోకి మళ్ళీ వేరే వాళ్ళని. అలా రొటేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎంప్లాయీస్ కాదు కావాల్సింది. మనీ కావాలి. మనీ. సో కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా వెళ్ళకండి బ్యాక్ డోర్ నుంచి. ఓన్లీ ఇంటర్వ్యూ క్రాక్ చేయండి. క్రాక్ చేయకపోతే వెయిట్ చేయండి. వెయిట్ చేసి మరి ఇంటర్వ్యూ క్రాక్ చేయండి. కానీ బ్యాక్ డోర్ నుంచి మాత్రం వెళ్ళకండి. నా కళ్ళారా ఎన్ని చూస్తున్నానో సో, అందువల్ల మీకైతే చెప్తున్నాను. సో, గైస్ ఇంకా మీరు ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. అంటే కంపెనీ నేమ్ ఏదైనా గెస్ చేసి చేసేవాళ్ళు ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా జాబ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వాకిన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.